హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు బ్లాగ్స్. నేను మీ లావణ్య. ముందు రోజు ఇడ్లీ పిండి వేసాను కదా, అదైతే బాగా పొంగిందనమాట. పాలు తోడేసాను, పాలు కూడా తోడుకున్నాయి. ఇంకా గారెపిండి ఏమో ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా గారెల్లోకి చట్నీ అయితే టమాటా, సొరకాయ, పచ్చిమిర్చి చట్నీ అయితే చేస్తున్నాను. వీటిని అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద మట్టి కుండ లాంటిది అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న సొరకాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం వేసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే మూత పెట్టి మగ్గించుకుంటాం కాబట్టి. చూడండి, ఒక గరిటె అయితే వేసాను. ఈ పచ్చిమిర్చి వీటిలోనే తగినంత ఉప్పు మొత్తం అన్నీ ఒకేసారి వేసుకుంటున్నాను. చింతపండు, తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే బాగా మగ్గుతాయి అన్నమాట. మూత పెట్టుకొని మగ్గించుకున్నాను. తర్వాత చూడండి, మనం ఎన్ని వేస్తే చాలా తక్కువగా వచ్చేసాయి కదా. ఇందులో కొంచెం కరివేపాకు అయితే వేసాను అనమాట. ఇది చల్లారిన తర్వాత జీలకర్ర వేసి మిక్సీ వేసుకోవటమే. చూడండి, మిక్సీ వేసుకుంటే చూడండి, సొరకాయ వేయటం వల్ల అంటే బాగా గుజ్జుగా వస్తుందన్నమాట. ఈరోజు నేను రైస్లో అన్నంలోకి గోంగూర చట్నీ చేస్తున్నాను. గోంగూరని అయితే 3-4 సార్లు అయితే బాగా కడగాలి, ఎందుకంటే గోంగూరలో ఎక్కువ ఇసుకుంటుంది కాబట్టి పెద్ద గిన్నెలో వేసుకొని బాగా కడగాలి. తర్వాత కడిగిన తర్వాత దీన్ని ఒక స్టీల్ గిన్నెలు అయితే వేసుకొని తగిన పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. ఒక్కోసారి ఎండు కారం కూడా వేసి చేస్తాను. ఈరోజు అయితే పచ్చిమిర్చితో చేస్తున్నాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇందులో కళ్ళుప్పు కొంచెం వేస్తున్నాను, పసుపు కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఉడికించడానికి కొంచెం ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఈ పచ్చిమిర్చి అనేది కొంచెం ఉడకాలి కదా. ఈ ఒక గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఆకు మనం గిన్నె నిండా వేస్తే గిన్నె అడుక్కుపోయింది. ఆకుకూరలు ఏవైనా అంతే కదా. కావాలంటే దీన్ని మనము కావాలంటే కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు, బాగా మెత్తగా అయిపోతుంది. నేనైతే నార్మల్గానే ఉడికించుకున్నాను. ఆరిపోయిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి వేసి ఒకసారి తిప్పి తర్వాత గోంగూర వేసి జస్ట్ రివర్స్లో తిప్పుకుంటే సరిపోతుందనమాట. లేకపోతే మనం పప్పు ఎనిపి గుత్తుతైనా వెనుపుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే తాలింపు వేస్తున్నాను. బాండి పెట్టి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసాను. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేస్తున్నాను. గోంగూర చట్నీలో ఏంటంటే ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. పసుపు కూడా వేసుకొని ఒకసారి అయితే తిప్పుతున్నాను. ఇప్పుడు 2 ఉల్లిపాయలను అయితే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి బాగా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, మీడియంగా వేగితే సరిపోతుంది. ఎందుకంటే తినేటప్పుడు కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది అనమాట. ఇవి ఒక హాఫ్ ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ వేసుకున్న గోంగూరని అయితే ఇందులో వేసుకొని కలిపేసుకోవటమే. ఒకసారి ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకొని ఏదన్నా సరిపోతే వేసుకోవచ్చు. ఇదేంటంటే గోంగూర కొంచెం పుల్లగా ఉందన్నమాట, అందుకని నేను గొడ్డు కారం ఉంటుంది కదా, అదైతే ఒక స్పూన్ సుమారు అయితే వేసుకున్నాను. ఎందుకంటే పులుపు అందరూ తినలేరు కదా. నాకైతే పులుపు ఇష్టం, కానీ మిగతా వాళ్ళందరూ అంత పులుపు తినరు కదా, అందుకని కారం అయితే వేసుకున్నాను. ఉప్పు అయితే సరిపోయిందనమాట. కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ ఈ ఆయిల్లో మగ్గనిచ్చుకున్నట్లయితే గోంగూర చట్నీ బాగుంటుంది. ఇది బిర్యానీలోకి, పలావ్లోకి, రైస్లోకి అయితే బాగుంటుంది అనమాట. గోంగూర చట్నీ రెడీ అయిపోయింది. ఇంక ఈరోజు అయితే నేను గారెలు చేస్తున్నాను కదా, గారెలకి పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, అల్లం మిక్సీలో వేసుకుంటున్నాను. చూడండి, బాగా అయిపోయింది కదా. ఒక ఉల్లిపాయను కట్ చేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా సన్నగా తరిగి ఉప్పు కూడా ఇందులో వేసుకొని ఈ మిక్సర్ మొత్తాన్ని ఒకసారి అయితే కలుపుకుంటున్నాను, ఎందుకంటే ఇది మొత్తం వీటికి పట్టాలి కదా. ఇది మొత్తం ఇట్లా మెదుపుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకున్న గారెపిండి ఉంది కదా, అదైతే ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, అదైతే ఒక 15 మినిట్స్ ముందైతే తీసాను అనమాట. ఇది కొంచెంగా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. గారెపిండిని ఏంటంటే బాగా ఇట్లా కలుపుకోవటం వల్ల బాగా పొంగుతుంది అనమాట, పిండి పొంగుతుంది. అలాగే గారెలు వేసినప్పుడు కూడా బాగా పొంగుతాయి. మనం ఏంటంటే చేతితో బాగా, అంటే బబుల్స్ లాగా లేకుండా చూసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ ఫస్ట్ బాగా కాగనిచ్చుకొని తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలన్నమాట. ఇంకా నేను ఇక్కడైతే టీ కూడా ఒక పక్కన పెట్టేశాను అనమాట, ఎందుకంటే మా మామయ్యకి పొద్దున్నే టీ తాగే అలవాటు ఉంది. ఇంకా మా మామయ్యకి అయితే టీ తాగే అలవాటు ఉంది కదా అని పెట్టేశాను. తనకైతే ఇచ్చేసి ఇంక తర్వాత నేనైతే గారెలు వేస్తున్నాను, ఎందుకంటే ఆయిల్ కూడా హీట్ అయిందనమాట.
మనం గారెలు వేసేటప్పుడు చేతితో అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా పేపర్ మీద, లేకపోతే పాల కవర్లు ఉంటాయి కదా, చేయి తడి చేసుకొని ఇట్లాగా పెట్టుకొని మధ్యలో చిల్లులాగా పెట్టుకున్నాం అనుకోండి, ఆయిల్ పైకి వచ్చి రెండు వైపులా బాగా కాగుతుందనమాట. అట్లా కాకుండా మొత్తం వేస్తే ఏమవుతుందంటే ఒకవైపు బాగా వేగుతుంది, రెండో వైపు సరిగా వేగదనమాట. ఆయిల్ పైకి రావటం వల్ల రెండో వైపు కూడా బాగా వేగుతుంది. ఇంకా ఈ బాండి అంత వెడల్పు లేకపోవటం వల్ల నేను ఒక్కొక్కసారి 4 గారెల వరకు అయితే వేసుకొని వేయించుకున్నాను. ఇవి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసుకోవాలి, ఎందుకంటే లేకపోతే మరీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది కదా. అంటే రెండోసారి ఏం వేయట్లేదనమాట. రెండోసారి వేసిన మళ్ళీ ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందని ఒకసారి బాగా గోధుమ రంగులోకి వచ్చేటట్లయితే కాల్చుకుంటున్నాను గారెల్ని. ఒక్కొక్కసారి ఏంటంటే గారెల లోపల పచ్చిగా ఉంటుంది పిండి అని 2 సార్లు వేస్తాం. అట్లాంటప్పుడు ఏంటంటే గారెలు మరి అణిగిపోయినట్టు వస్తున్నాయి. అందుకని చెప్పేసి ఒక్కసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోధుమ రంగు వచ్చేటట్టు బాగా ఇట్లాగ రెండు వైపులు తిరిగేసుకుంటూ కనుక వేగనిచ్చుకున్నాం అనుకోండి, గారెలు అయితే బాగుంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీలవలేదు, పొట్టు మినపప్పు కావటం వల్ల ఏమో కానీ ఆయిల్ కూడా తక్కువే పీల్చుకుంది. ఇంకా గారెలు వేయటం కూడా అయిపోయింది. ఇంకా నేను ఏంటంటే ఈరోజు ఇడ్లీ కూడా వేశాను, పిల్లలకి ఇడ్లీ పెడదాం, అలాగే నేను గారెలు తినను కదా, అందుకని అయితే ఇడ్లీ వేసుకున్నాను నా కోసం కూడా. ఇంకా అవి తినని వాళ్ళు ఇవైనా తింటారులే అని ఇంకా అందరం కూర్చొని అయితే ఇంకక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా టీ తాగొచ్చులేని మా బాబు ఏంటంటే టిఫిన్ చేసేసి ఇంకా బాగా మధ్యలో పడుకొని ఫోన్ చూసుకుంటున్నాడు. ఇంక మేము అందరం కూర్చొనేమో టిఫిన్ అయితే చేస్తున్నాము. గారెలు తినేవాళ్ళు గారెలు, అలాగే ఇడ్లీ తినేవాళ్ళు ఇడ్లీ. మా పాప అయితే ఇంకా అవన్నీ గారెలో ముక్కలు అవన్నీ వస్తాయి కదా, అందుకని తినదనమాట. అందుకని నేను తనైతే ఇడ్లీ తింటున్నాము. తర్వాత అయితే నేను గోడు చిక్కుడుకాయలు కట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు కర్రీ కోసం గోడు చిక్కుడుకాయలు ఉడకబెట్టి తాలింపు వేస్తే సరిపోతుంది. ఆల్రెడీ గోంగూర చట్నీ చేశాను కదా. ఈరోజు లంచ్లోకి అయితే ఈ 2 రెసిపీస్ చేస్తున్నాను. అలాగే గారెలోకి చేసిన చట్నీ కూడా కొంచెం ఉందనమాట. గోంగూర తినని వాళ్ళు అదైనా వేసుకుంటారులే, ఈవినింగ్ సరిపోకపోతే ఇంకో కూర చేయవచ్చులని. ఎందుకంటే మార్నింగే ఎక్కువ చేసామనుకోండి మళ్ళీ ఈవినింగ్ కూడా ఇబ్బంది అవుతుంది కదా, అందుకని మార్నింగ్ 2 చేస్తున్నాను, సరిపోకపోతే ఈవినింగ్ ఇంకోటి చేస్తున్నాను. ఈరోజు ఏంటంటే మా చిన్న ఆడపడుచు వాళ్ళది మ్యారేజ్ డే అనమాట. ఇంకా అన్నయ్య ఏమో రాలేదు, తన పిల్లల్ని తీసుకొని వచ్చింది కదా, ఇంకా పెద్దగా స్పెషల్స్ అంటే ఏం చేయలేదన్నమాట. ఇంకా కేక్ అన్న కట్ చేపిద్దాంలే అని ఒక 1/2 kg కేక్ అయితే తీసుకొచ్చి కట్ చేపించాము. పిల్లలు కేక్ చూడగానే గోల గోల అనమాట. పైన క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ అందులో చాక్లెట్లు అవి నాకు అని షేరింగ్ వేసుకుంటున్నారు. పైన 4 వచ్చాయి, అది మాకు కావాలని. పిల్లలు ఏంటంటే లోపల ఉన్నది బ్రెడ్ లాగా ఉంటుంది కదా, అదైతే తినరు. ఈ పైన ఉన్న క్రీమ్ ఉంటుంది కదా, అదైతే వీళ్ళతో నాకు తింటారు. ఎందుకో మరి ఆ క్రీమే తినకూడదు అంటేనే అదే తింటారు. మనకేంటంటే ఈ కూల్ కేక్స్లో ఎక్కువ క్రీమ్ కూడా ఇస్తాడు కదా, అది తింటేనేమో పిల్లలకి జలుబు చేస్తుంది. అదంతా మైదాను పంచదారే కదా, తినకూడదని ఎంత చెప్పినా కానీ వాళ్ళు అదే తింటారు. ఇంకా ఒక్కొక్కసారి చెప్పినా వినరు, ఇంకా తప్పేదేముందిలే అని అయితే ఇంకా వాళ్ళు తింటున్నారు. ఇక్కడైతే మేము ఇంకా వీడియో కాల్ చేసామన్నమాట, అన్నయ్యకి చూస్తారులే అని చెప్పేసి, అందుకని నవ్వుతున్నారు. ఇంకా లంచ్లోకి బిర్యానీ అట్లా ఏమైనా చేసుకుందాం ఉన్నా కానీ సమ్మరే కదా, సండేనే కదా తిన్నాం నాన్ వెజ్, ఇంకా వద్దులే అన్నారనమాట. మళ్ళీ సండే అట్లా తెచ్చుకోవచ్చులే అని ఇంకా అందుకని ఇంకా స్పెషల్స్ అయితే ఏం చేయలే. ఇంకా బిర్యానీ ఉట్టిది చేసినా కానీ ఇంకేం బాగుంటుందిలే, 2 చేస్తే బాగుంటుందిలే అని అనుకున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా వద్దులే సండే చేసుకుందాంలే, సమ్మర్ కదా వెంటనే తిన్నా కానీ హెల్త్ బాగోదన్నారు. ఇంకా నార్మల్గానే ఇంక ఈరోజు గోడు చిక్కుడుకాయ ఫ్రై, గోంగూర చట్నీ అయితే చేశాను. అన్నీ ఉడికించి చేసింది ఈరోజు. ఇంకా నేను మా హస్బెండ్ అలాగే అత్తయ్య మామయ్య అక్షంతలు వేసాము. తను ఇంకా ఆశీర్వాదం తీసుకున్నాను అనమాట మా దగ్గర. ఇంకా వచ్చేటప్పుడు కొబ్బరి బిస్కెట్స్ కూడా తీసుకొచ్చారు, ఇంకా అవి కూడా ఇస్తే ఇంక ఇప్పుడు అవి ఎందుకు లంచ్ చేస్తాం కదా, మళ్ళీ ఇవన్నీ తిన్నామంటే లంచ్ చేయాలంటే ఇంకా పక్కన పెట్టేసాము. ఈవినింగ్ టీ తాగేటప్పుడు అట్లా తినేసేయచ్చులని ఇంకా పిల్లలకి కేక్ ఇస్తే ఇంకా వాళ్ళకి పండుగ కదా కేక్ అంటే, దాన్ని రాసుకొని పూసుకొని గీక్కొని తింటూ ఉంటారు.
అదేం పూర్తిగా తింటారంట, అట్లా కూడా తిన్నా. పైన క్రీమ్ లాంటిదంతా తీసుకొని తిని ఇంకా లోపలైతే మనకి ఇస్తారనమాట. ఇంకెప్పుడు అంతే. ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఆగాము, ఎందుకంటే కేక్ తిన్న వెంటనే భోజనం చేయలేము కదా. ఇంకా గోంగూర చట్నీ చేశాను కదా, అది నేనేంటంటే ఆయిల్ మరీ ఎక్కువ వేయను, మా హస్బెండ్ ఎక్కువ వేస్తే ఊరుకోరనమాట, అందుకే ఎక్కువ ఆయిల్ అయితే కనిపించదు అనమాట. మార్నింగ్ చేసిన సొరకాయ చట్నీ ఉంది, అలాగే మజ్జిగ చేశాను. ఇంకా ఇది చూడండి, ఫ్రైలో నేను కొంచెం కొబ్బరి పొడి వేసాను, టేస్ట్ అయితే బాగుంటుందని. పెరుగు వేసుకునే వాళ్ళకి పెరుగు, మజ్జిగ తాగే వాళ్ళకి మజ్జిగ, రైస్, అలాగే నెయ్యి ఏమో ఇలాగా అన్నం ఉడికిన తర్వాత అన్నం మీద పెట్టి నెయ్యి అయితే కాగుతుంది కదా. ఇంక ఇదేమో నైట్ డిన్నర్ చేస్తున్నాము. ఇంకా మధ్యలో అయితే ఇంక వీడియోస్ ఏం షూట్ చేయలేదు.